బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయి. షట్ డౌన్ ప్రకటించింది ప్రెసిడెంట్ ట్రంప్ గవర్నమెంట్. ప్రభుత్వ కార్యాలయాలు మూసివేశారు. పెద్దల సభ సెనెట్లో ఫండింగ్ బిల్లులకు ఆమోదం లభించకపోవడంతో నిరవధిక బంద్ను కొనసాగిస్తున్నారు. సెనెట్ నిర్ణయంతో అమెరికాలో తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. 7.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడబోతుంది. అమెరికా వ్యాప్తంగా పౌర సేవలు నిలిచిపోనున్నాయి. హెల్త్ అండ్ ఎమర్జెన్సీ సేవలపై ప్రభావం చూపించే అవకాశం పడుతుంది. మూతపడుతున్నటువంటి నేషనల్ పార్కులు, మ్యూజియంస్ ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. 7 ఏళ్ల తర్వాత అమెరికా షట్ డౌన్ పరిస్థితులను మరొకసారి ఎదుర్కొంటుంది. అయితే షట్ డౌన్ అనేది అమెరికాకి కొత్త ఏం కాదు. గతంలో కూడా ఈ షట్ డౌన్ని మనం చూసాం. బిల్ క్లింటన్ ఉన్నప్పుడు, ఒబామా ఉన్నప్పుడు, రొనాల్డ్ రోస్ ఉన్నప్పుడు, గతంలో కూడా షట్ డౌన్ పరిస్థితులు చూసినప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం సుదీర్ఘమైనటువంటి షట్ డౌన్ పరిస్థితులు మనం చూస్తున్నాం. మొట్టమొదటిసారిగా ఇంత లాంగ్ షట్ డౌన్ అనేది అమెరికా చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి అంటూ తెలుస్తోంది. అయితే 35 రోజుల పాటు గతంలో 2018లో ఇప్పటి వరకు రికార్డ్ అయిన దాని ప్రకారం 2018లో 35 రోజుల పాటు ట్రంప్ ఉన్నప్పుడే ఇది లాంగ్ టర్మ్ షట్ డౌన్గా గుర్తించారు. ఇప్పుడు మరొకసారి అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతకుముందు బిల్ క్లింటన్ ఉన్నప్పుడు 21 రోజుల పాటు షట్ డౌన్ జరిగింది. ఒబామా ఉన్నప్పుడు 16 రోజుల పాటు షట్ డౌన్ జరిగింది 2013లో. ఆ తర్వాత అంతకుముందు ఇంకా రొనాల్డ్ రోగన్ ఉన్న సమయంలో రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి ఆయన ప్రెసిడెంటే. అప్పుడు కూడా 1980లో 2 సార్లు ఆయన అధ్యక్షుడిగా పనిచేశారు. అప్పుడు మొత్తం ఆ 2 సార్ల కాల పరిమితిలో ఆయన అధ్యక్షుడిగా పనిచేసినటువంటి 2 సార్లలో 8 సార్లు షట్ డౌన్ను ప్రకటించారు. షట్ డౌన్ అవడానికి సింపుల్ రీజన్ ట్రంప్ ప్రతిపాదించినటువంటి ఈ బిల్లుల్ని అక్కడి కాంగ్రెస్ ఆమోదం తెలపకపోవడమే అనేది క్లియర్గా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఏంటి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేది మాత్రం చాలా కీలకంగా మారింది. ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితుల్లో నాన్ ఎసెన్షియల్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఏవైతే ఏజెన్సీస్ ఉన్నాయో ప్రభుత్వం కింద పనిచేసేటువంటి ఏజెన్సీలకు సంబంధించి ఫండ్స్ అన్నీ ఇక ముందుకు వెళ్ళవు కాబట్టి, ఆ ఫండ్స్ని రీచ్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి ఆ నాన్ ఎసెన్షియల్ సర్వీసెస్ అన్నీ ఆగిపోయే అవకాశం ఉంటుంది. నాన్ ఎసెన్షియల్ ఆపరేషన్స్లో సగానికి పైగానే ఆగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. కేవలం అత్యవసరమైనటువంటి సేవలు మాత్రమే ఇప్పుడు కొనసాగుతాయి. మిగతా సేవలన్నీ ఆగిపోతాయి. అలాగే అధికారులను కూడా సెలవుల్లో పంపించేసే అవకాశం ఉంటుంది. కానీ కేవలం ఆర్మీ మాత్రం పనిచేస్తుంది. ఆర్మీ అనే అవసరం కాబట్టి ఖచ్చితంగా ఆర్మీ పనిచేస్తుంది. షట్ డౌన్ ఫినిష్ అయిన తర్వాత వాళ్ళకి శాలరీస్ పే చేయడం జరుగుతుంది. ఈ షట్ డౌన్ పీరియడ్కి సంబంధించినటువంటి శాలరీస్ని కూడా అప్పటి వరకు వాళ్ళకి రెగ్యులర్ శాలరీస్ ఉండే అవకాశం లేదు. అలాగే ఎసెన్షియల్ సర్వీసెస్కి సంబంధించి అంటే ఏవైతే ఇప్పుడు ఏజెన్సీస్ పనిచేస్తున్నాయో హెల్త్కి సంబంధించి కానీ, లేదంటే ల్యాండ్స్కి సంబంధించి కానీ, లేదంటే ఇతరత్ర సేఫ్టీకి సంబంధించినటువంటి సర్వీసెస్ కానీ, లేదంటే లాకి రిలేటెడ్గా వర్క్ చేసేటువంటి సర్వీసెస్ కానీ, అలాగే సీక్రెట్ ఆపరేషన్స్కి సంబంధించి రిలేటెడ్గా పనిచేసేటువంటి సర్వీసెస్ ఏవైనా సరే ఇవన్నీ కూడా రక్షణకి సంబంధించి పనిచేసేటువంటి సర్వీసెస్ వీటన్నిటిలో కూడా హాఫ్ ఆఫ్ ది సర్వీసెస్ ఆగిపోయే అవకాశం కనిపిస్తుంది. కేవలం ఈ షట్ డౌన్ కాలం పూర్తయిన తర్వాత మాత్రమే వాళ్ళని తిరిగి మళ్ళీ విధుల్లోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పనిచేసేటువంటి కొంతమందికి మాత్రమే ఇప్పుడు పేమెంట్స్ ఉంటాయి. ఆర్మీకి ఎప్పట్లాగానే సర్వీస్ వాళ్ళు ఖచ్చితంగా పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ షట్ డౌన్ పీరియడ్ అయిపోయిన తర్వాత పనిచేసినటువంటి రోజులకి వాళ్ళకి పేమెంట్స్ ఉంటాయి. మిగతా ప్రజాప్రతినిధులకి లేదంటే ఇతర గవర్నమెంట్ సర్వీసెస్కి గవర్నమెంట్ అధికారులకి వీళ్ళందరికీ సెలవుల మీద ఉంటారు. వాళ్ళు ఎవరూ కూడా ఈ టైంలో ఈ పీరియడ్లో వాళ్ళకి డబ్బులు రావు షట్ డౌన్ టైంలో. సో ఖచ్చితంగా ఇది ఒక రకమైనటువంటి ఎమర్జెన్సీ పరిస్థితిని అమెరికాలో క్రియేట్ చేస్తుంది అంటున్నారు. వరుసగా ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కానీ, ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అట్ ది సేమ్ టైం చాలా భారీగా పెరిగిపోవడం, బడ్జెట్ చాలా ఎక్కువగా అవడం కూడా చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇక్కడ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ దీనికి ఆమోదం తెలపలేదు. ఈ నేపథ్యం డెమోక్రాట్స్ ఎక్కడా కూడా మద్దతు తెలపని పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఎసెన్షియల్ సర్వీసెస్కి మద్దతు తెలిపే అవకాశం ఉంటుంది. కానీ ట్రంప్ చాలా ఎక్కువ బడ్జెట్ని తీసుకొస్తున్నారన్న ఆలోచనలో వీళ్ళందరూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఈ కారణంతోనే వాళ్ళు ఎవరు కూడా మద్దతు తెలపకపోవడంతో ఆ బిల్స్ 2 పాస్ అవ్వలేదు. 2 కీలకమైనటువంటి బడ్జెట్కి సంబంధించినటువంటి బిల్స్ పూర్తిగా కాంగ్రెస్ దగ్గర పాస్ అవ్వని నేపథ్యంలో ఇక ఏజెన్సీస్ నడపలేరు. ఏవైతే వర్క్స్ నడుస్తున్నాయో గవర్నమెంట్కి అనుసంధానంగా నడిచేటువంటి ఏజెన్సీస్ కానీ, గవర్నమెంట్లో కొన్ని ఏజెన్సీస్కి సంబంధించి కూడా వర్క్స్ నడిచే పరిస్థితి లేదు. అంటే దీంట్లో అన్ని ఏజెన్సీస్ కవర్ అవుతాయి. ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి సర్వీసులు మాత్రం అవసరమైన మోతాదులో అంటే హెల్త్కి సంబంధించి
లేదంటే రక్షణకు సంబంధించి అవసరమైనటువంటి పరిధిలో మాత్రమే నడుస్తాయి. ఎక్సెసివ్ ఏవైతే ఉన్నాయో అంటే అత్యవసరమైనవి కానటువంటి సర్వీసులు చేసే వాళ్ళందరినీ కూడా సెలవుల్లో ఉంచేస్తారు. అలాగే ల్యాండ్స్కి సంబంధించి కానీ ఇతరత్ర సర్వీసులకు సంబంధించి అంటే పౌర హక్కులకు సంబంధించి ఇలా అన్నిటికి సంబంధించి మిగతా ఏ వర్క్స్ కూడా నడిచే పరిస్థితి కనిపించడం లేదు. వీళ్ళందరినీ కూడా షట్డౌన్ తర్వాత మాత్రమే మళ్ళీ వర్క్లోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అమెరికాలో మరొకసారి షట్డౌన్ పరిణామాలు మనం చూస్తున్నాం. అమెరికాకి షట్డౌన్ అనేది కొత్త కాకపోయినప్పటికీ కూడా ట్రంప్ అధికారంలో ఉన్న సమయంలో ఈ షట్డౌన్ అనేది చాలా కీలకమైనటువంటి ప్రభావాన్ని చూపించే అవకాశం కనిపిస్తోంది. కొలీగ్ సచిన్ జాయిన్ అవుతున్నారు. నా కొలీగ్ సచిన్తో కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. యా, ఒకసారి ఈ అంశానికి సంబంధించి ట్రంప్ ఏమన్నారో విని ఆ తర్వాత మనం సచిన్తో మాట్లాడబోతున్నాం. ఒకసారి ట్రంప్ బయట చూద్దాం. The Democrats want to shut it down, so when you shut it down, you have to do layoffs. So we'd be laying off a lot of people that are going to be very affected, and the Democrats, they're going to be Democrats. As you know, this country, no country can afford to pay for illegal immigration, health care for everybody that comes into the country, and that's what they're insisting. And obviously, I have an obligation to not accept that. That would affect everybody. You know, when I see what we're doing with AI and all the plants that are opening up in the country, $17 trillion is coming. And if you compare that to Biden, Biden had, in 4 years, less than $1 trillion. We have 17 trillion, more than that. I think it's going to be much more than that, David. By the end of this year, I think it's going to be far over that. It's a record. It's already a record in 8 months. It's a record by a lot. And so we're doing well as a country. So the last thing we want to do is shut it down. But a lot of good can come down from shutdowns. We can get rid of a lot of things that we didn't want, and they'd be Democrat things, but they want open borders. They want men playing in women's sports. They want transgender for everybody. They never stop. They don't learn. We won an election in a landslide. They just don't learn. So we have no choice. I have to do that for the country. The Democrats want to shut it down, so when you shut it down, you have to do layoffs. So we'd be laying off a lot of people that are going to be very affected, and the Democrats, they're going to be Democrats. As you know, this country, no country can afford to pay for illegal immigration, health care for everyone. We want to keep this government open. It is not good for the American people to have the government shut down for any period of time. We will manage it appropriately, but it is something that can all be avoided. It can all be avoided by accepting a reasonable position, which is what the House has passed and what sits at the Senate desk, which is to continue to fund the government with a short-term continuing resolution. It has never been a viewpoint that $1.5 trillion is a reasonable amount of spending to be included on a short-term. Consideration is not an ASER 45. The 60-vote threshold having not been achieved, the bill upon reconsideration is not passed. An ASER 45. The 60-vote threshold having not been received. సో క్లియర్గా మనం చూస్తున్నాం పరిస్థితి ఎలా ఉంది అనేది. అట్ ది సేమ్ టైం ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు ట్రంప్ రాజీనామా చేయాల్సిందేనా అంటూ ఆర్టీవీ ఒక ప్రశ్న అడిగితే దానికి 97% మంది ఎస్ అంటూ